ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును ఆరాధించేందుకు వచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. మన ముక్కుకుండే కుడి రంధ్రం పేరు పింగళ, ఎడమ ముక్కు రంధ్రం పేరు ఇడ. ఈ రెండు ఏటవాలుగా వెళ్తూ ఆ రెండు ఒకటికొకటి తాకే ప్రదేశం సరిగ్గా మన రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశం. ఈ రెంటి కలయికలోనికి మరో నాడి అంటే సుషుమ్న మన శరీరంలోని వెన్నెముక చివరి నుండి పైకి ప్రకాశిస్తూ అతి సూక్ష్మంగా ఉంటూ ప్రవేశిస్తుంది. భ్రూమధ్యం అతి పవిత్రం కాబట్టి బొట్టుని అక్కడే పెట్టాలంటారు పెద్దలు. ఈ మూడు నాడులు కలిసే చోట దైవాన్ని నిలుపుకుని ధ్యానించి ఫలితాన్ని సాధించగలిగిన ఏకాదశి కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి అయింది. శ్రీ మహావిష్ణువు మనలో ఉన్న అరిషడ్వర్గాల్ని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగిన శక్తి గలవాడు. ఈ ఏకాదశి రోజంతా హృదయంలో శ్రీహరిని ధ్యానిస్తే కామ క్రోధములను తీవ్రతను వాటి వల్ల మనం నష్టపోతున్న విధానాన్ని తొలగించగలడన్నమాట. స్వామిని ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలి. దాన్నే ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఉత్తరంగా ఉండే 2 రెక్కలున్న తలుపులను తెరిచి ఆ లోపలుండే దైవాన్ని దర్శించడం అనేది పై అర్థం. శరీరానికి తూర్పు భాగం ముఖం. అందుకే తూర్పును ఉదయించే సూర్యునికి సంకేతంగా ముఖానికి బొట్టు పెడతాం. శరీరానికి దక్షిణం పాదాల కింద భాగం. అందుకే అతి ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ దక్షిణం వైపు తిరగకుండా ఉండేలా చూసుకుని చేస్తాం. శరీరానికి ఉత్తర భాగమైన శిరస్సులో ఉన్న 2 తలుపుల్ని తెరిచి దైవాన్ని దర్శించడమే ఏదుందో అదే ఉత్తర ద్వార దర్శనం. ఏదైనా ఓ పని విజయవంతంగా ముగియాలంటే ఉత్తరానికి 4 అడుగులు వేసి ఆ మీదట వెళ్లాల్సిన దిక్కుకు వెళ్ళాలన్నది ధర్మశాస్త్రం. రాజసూయాగాన్ని చేయటానికి తగినంత ధనం ధర్మరాజుకి అవసరమైన కాలంలో అర్జునుడు ఉత్తర కురు భూముల వద్దకు వెళ్ళి అక్కడ దాచి ఉన్న సంపదను తెచ్చి అన్నకు అందించాడు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడు వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ముక్కోటి నాడే హాలాహలం అమృతం 2 పుట్టాయి. శివుడు హాలాహలాన్ని మింగాడు. ఈరోజే భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఈరోజు ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం ముఖ్యమైనవి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచి తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు ఆ రాక్షసుని దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు కోడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మొర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసి అప్పుడు విష్ణు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని కోరింది. ఏకాదశి రోజున తప్పక ఉపవాసం ఉండాలి. లేకపోతే
ఆ బియ్యంలోనే రాక్షసుడు ఉంటాడు అని పెద్దలు తెలుపుతారు. మొర అంటే తామసిక రాజసిక గుణాలకు హరిషడ్ వర్గాలకు ప్రతీక. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ పాట పాడుతున్నది శ్రీమతి దేశరాజు రమాదేవి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టింది మధురలో, పెరిగింది గోకులంలో, కడుపు తీపి దేవకి అనురాగం యశోదయ. ఏమిటో నీ మాయ నటన సూత్రధారి, ఏమిటో నీ మాయ నటన సూత్రధారి. జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార, జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పట్టమహిషి రుక్మిణియ ప్రేమమూర్తి రాధయ, శృంగార సార్వభౌమ సింగారం సత్యతోన. ఏమిటో నీ మాయా నటన సూత్రధారి, ఏమిటో నీ మాయా నటన సూత్రధారి. జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార, జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రణరంగతుల్యమైన జీవితాలను ధరించే పార్థునిపై నెపము వేసి గీతనే ఇచ్చావు, భగవద్గీతనే ఇచ్చావు. ఏమిటో నీ మాయా నటన సూత్రధారి, ఏమిటో నీ మాయా నటన సూత్రధారి. జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార, జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సహస్రనామాల స్వామివే నీవయ్యా, సారథివే అయ్యావు, రథ సారథివే అయ్యావు, పార్థుని రథ సారథివే అయ్యావు. ఏమిటో నీ మాయా నటన సూత్రధారి, ఏమిటో నీ మాయా నటన సూత్రధారి. జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార, జగద్రక్ష జగత్కర్త జగదోద్ధార. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.